హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే డీమార్ట్ షాపింగ్ అనమాట. అందులో కాస్ట్లు ఎలా ఉన్నాయి, మేము ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అందుకంటే ముందుగా నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. మేము సండే ఈవినింగ్ అయితే డీమార్ట్కి వచ్చేసాము. చూసారు కదా, అసలు ఖాళీ అనేది లేదు. సండే కదా, ఇంకా మంత్లీ గ్రాసరీ అయితే తీసుకోవడానికి వస్తూ ఉంటారు కదా వీకెండ్లో. సో అందుకని చెప్పేసి ఇక్కడ చూసారు కదా, మొత్తం ఎన్ని బైక్స్, కార్స్ ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. ఇంకా లోపల కూడా అసలు ఖాళీ లేదు. అలాగే వీడియో అయితే షూట్ చేశాను. మేమైతే గ్రాసరీ తీసుకోవడానికి అని చెప్పేసి ఎక్కువగా డీమార్ట్కి వెళ్తూ ఉంటాము. రైస్ అండ్ ఆయిల్ కొంచెం కాస్ట్ బాగుంటుందని చెప్పేసి అక్కడికైతే వెళ్తామన్నమాట. ఆయిల్ వచ్చేసి బాటిల్ అయితే తీసుకుంటాను. డీమార్ట్లో కొన్ని కాస్ట్లు అయితే రీజనబుల్గా ఉంటాయి. అండ్ బ్యాగులు చూసారు కదా, ఇంకా స్కూల్స్ అవి ఓపెన్ చేస్తూ ఉంటారు కదా, అందుకని చెప్పేసి పిల్లలకు సంబంధించినవన్నీ కూడా ఒక చోట అయితే పెట్టేశారు. ఇలాగా బాక్సులని, బ్యాగులు ఇవన్నీ కూడా. అండ్ ఇదే కదా సీజన్ వాళ్ళకి, అందుకని చెప్పేసి బ్యాగులు కాస్ట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. 600 అలా ఉన్నాయి అనమాట. అండ్ 1000, 2000 అలా కూడా ఉన్నాయి. సో బ్యాగులు అయితే చాలా కాస్ట్ ఎక్కువగానే అనిపించినాయి. ఇంకా తర్వాత సోపు, కోకోనట్ ఆయిల్ ఇవన్నీ కూడా తీసుకున్నాము. అండ్ ఇవి వచ్చే సోప్స్ 10 రూపీస్ ఉంటాయి కదా, అవి 7 రూపీస్ అంట. అవి కూడా తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ పన్నీర్ ఒకటి తీసుకున్నాం అనమాట. సోయా పన్నీర్ అంట. సో ఎలా ఉంటుంది ఏంటని చెప్పి తీసుకున్నాము. నిన్న వండాను అనమాట. నాకు అయితే టేస్ట్ అస్సలు నచ్చలేదు. నార్మల్ పన్నీర్ లాగే అని చెప్పేసి వండాను అనమాట. అది లోపల ఒక పిండి అయితే స్మెల్ వచ్చినట్టుగా అనిపించింది. అది అస్సలు నచ్చలేదు. సో ఇంతకీ తర్వాత ప్యాక్ మీద చూస్తే అది కొంచెం బాయిల్ చేసి ఒక 5 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత కర్రీ అనేది ప్రిపేర్ చేయాలంట. నేను నార్మల్ మనం పన్నీర్ వచ్చేసి ఫ్రై చేసుకుంటాం కదా, సో అలా ఫ్రై చేసి కర్రీలా వండేసాను. అత్తయ్య గారు, మామయ్య గారు వచ్చారని చెప్పేసి పాపం వాళ్ళు అయితే కష్టపడి తిన్నారు. అది నాకైతే అసలు టేస్టే నచ్చలేదు. కర్రీ అయితే బాగుంది, అందులో పీసెస్ అయితే బాగోలేదన్నమాట. ఇక్కడ చూసారు కదా, పింగాణి అండ్ గాజు కప్పులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నమాట. అండ్ ఇవి వచ్చేసి చిన్నపిల్లలకు సంబంధించిన బ్యాగ్లో. ఇంకా హనుతకి తీసుకుందాం అనుకున్నాం కానీ నెక్స్ట్ చూద్దామని చెప్పేసి ఇంకా తీసుకోలేదు. అండ్ ఇంకా రెయినీ సీజన్ వస్తుంది కదా, ఇంకా అంబ్రిల్లాస్ అని అలాగే రెయిన్ కోట్లు ఇవన్నీ కూడా ఒక చోట అయితే పెట్టేశారు. నాకు ఇలా చిన్నగా ఉన్న గొడుగులు అంటే చాలా ఇష్టము. మేము స్కూల్లో ఉన్నప్పుడైతే మా ఫ్రెండ్ తెచ్చుకునేదన్నమాట. ఒక చిన్న సైజు వాటర్ బాటిల్ అంత ఉండేది. చక్కగా బ్యాగ్లో పెట్టుకుని తెచ్చేసుకునేది. మేము మాత్రం పెద్ద గొడుగులు ఉంటాయి కదా, అవి అయితే తీసుకుని వెళ్ళేవాళ్ళము. నాకు అలాంటిది కొనుక్కోవాలని అనిపించేది. అండ్ ఇంకా డీమార్ట్ షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఈసారి ఎక్కువేం తీసుకోలేదండి. సో మేము మెయిన్గా వెళ్ళేది రైస్ అండ్ అలాగే ఆయిల్ వీటి కోసం అయితే వెళ్తాను. ఇదిగోండి చూపిస్తున్నాను. ఇక్కడ రైస్ వచ్చేసి 6 kgs ఎన్నో తీసుకున్నాము. ఇంకా మినపప్పు ఇదంతా తీసుకుందాం అనుకున్నాం కానీ మినపప్పు బయటే కొంచెం కాస్ట్ తక్కువగా ఉంది. సో డీమార్ట్లో కొంచెం ఎక్కువ ఉందని చెప్పేసి పప్పు అయితే తీసుకోలేదు. ఇంక ఇది వచ్చేసి షుగర్ అనమాట. 1.5 kg షుగర్ అయితే తీసుకున్నాము. అండ్ అలాగే కోకోనట్ ఆయిల్ కూడా తీసుకున్నాం అనమాట. కొంచెం పెద్ద బాటిల్ తీసుకున్నాం. చిన్నదైతే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంది పెద్ద దాని మీద పోలిస్తే. అంటే ఇదే బెటర్ అనిపించింది, అందుకని చెప్పేసి బాటిల్ ఒకటి తీసుకున్నాం. అండ్ అలాగే సోప్స్ అని చెప్పాను కదా, ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయని చెప్పేసి ఇంకా 2 తీసుకున్నాను. ఇంకే సింతాల్ సోప్ ఒకటి. ఇవి సోప్స్ ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నాయి, ఇంకెలాగో వెళ్ళాం కదా అని చెప్పేసి ఇలాగైతే తీసుకున్నాం అనమాట. ఇంకా అలాగే ఒక సర్ఫ్ ప్యాకెట్ కూడా తీసుకున్నాము. ఇంకా టోటల్గా ఇవన్నమాట. అండ్ అలాగే మైసూర్ శాండిల్ సోప్ కూడా తీసుకున్నాను. అది వచ్చేసి ఆల్రెడీ ఓపెన్ చేసేసాము. అండ్ ఇదేమో డేట్స్ బాక్స్ ఒకటి తీసుకున్నాము. ఇది కూడా ఓపెన్ చేసాను అనమాట. ఇంకా వీడియో కోసం అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ కాస్ట్ అయితే వెతుకుతున్నాను అనమాట, కనిపించట్లేదని చెప్పేసి ఈ పక్కన ఉంది. సో ఈ వీడియోలో క్లారిటీగా కనిపిస్తుంది కదా అనుకున్నాను కానీ అంతగా కనిపించట్లేదు. అండ్ ఇవి వచ్చేసి స్క్రబ్బర్లు కూడా తీసుకున్నాను. ఈ సోప్ వచ్చేసి 80 ఎంతో పడింది అనుకుంటా. సో అందులో ఇంకా కొంచెం తక్కువది ఉంటుంది, 60 రూపీస్. అండ్ ఇంకొంచెం చిన్నది ఉంటుంది, అదేమో 42 ఎంతో ఉంటుంది. ఇంక ఇది ఒకటి ఆయిల్ బాటిల్. సో బాటిల్ తీసుకుంటే మనకి మళ్ళీ ప్యాకెట్ ఒకటి కొనుక్కుని ఇందులో వేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఒక బాటిల్ని అండ్ అలాగే ప్యాకెట్ అయితే తీసుకుంటాను అనమాట ఎప్పుడు వెళ్ళినని. సో మనం ఆల్రెడీ ఒకసారి ప్యాకెట్ తీసుకున్నాము, అది ఆల్రెడీ ఉందని చెప్పేసి ఇంక బాటిల్ ఒకటి తీసుకుని వచ్చాము. ఇంకా టోటల్గా ఇవేమేమి తీసుకున్నాం అయితేని. సో ఇంకా తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి ఇక్కడ బట్టలు అయితే ఉతుకుతున్నాం అనమాట. ఇంకా చూసారు కదా, హన్విత అక్కడ ఒక షర్ట్ తీసుకుని బట్టలు అయితే ఉతికేస్తుంది.
తన బట్టలు తనే ఉతుక్కుంటుందంట, ఇచ్చేయమని చెప్పేసి. ఇంకా షర్ట్ ఇస్తే అలా ఆడుకుంటుంది. ఇంకా చూసారు కదా కలర్స్ అన్నీ పోతాయేమో అని చెప్పేసి ఒక్కొక్కటి ఒక చోట పెట్టి అలా అయితే ఉతుకుతున్నాను. అండ్ అలాగే ఇంకా చాలా ఉన్నాయి, ఒక రోజే ఉతకలేనని చెప్పేసి అప్పటికే 2 బకెట్లు బట్టలు అయితే ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి కొన్ని అంటే ఆయన బట్టలు బెడ్షీట్లు ఇవన్నీ నెక్స్ట్ డే ఉతుకుతాం కదా అని చెప్పి పక్కన పెట్టేసి రిమైనింగ్ అయితే ఉతకడం అయితే స్టార్ట్ చేశాను. ఇదిగోండి కలర్స్ అన్నీ పోతాయేమో అని చెప్పేసి వైట్ ఒక చోట రెడ్ ఒక చోట అలా పెట్టాను అనమాట. ఇంకా బట్టలన్నీ ఉతకడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పక్కనే సందు ఉంటుందన్నమాట, అక్కడైతే ఆరవేసేసాను. ఇంకా పైన అయితే వెయ్యను, కింద వేస్తాను బట్టలు ఎప్పుడు కూడా. ఇంకా ఈవినింగ్ అయితే పైకి వచ్చేసి మొక్కలకి వాటర్ అయితే వేస్తున్నాను. ఇక్కడ మా అక్క వాళ్ళ అమ్మాయి అయితే నాకు వీడియో షూట్ చేస్తుంది అనమాట. హన్విత అయితే పడుకుంది, అందుకని చెప్పేసి మేము పైకి వచ్చాము. ఈలోపు మొక్కలకి నీళ్ళు వేయొచ్చు కదా అని చెప్పేసి. ఇంకా నాకు ఖాళీ ఉన్నప్పుడు అయితే మొక్కలకి వాటర్ వేస్తాను. ఇంతకుముందు వీడియోలో మా గార్డెన్ అనేది మీకు చూపించే ఉంటాను కదా, ఈ పైన ఉండేటువంటి మొక్కలు అవి ఏమున్నాయి ఏంటి అనేది. సమ్మర్ వచ్చిన తర్వాత పూలు అనేవి ఎక్కువగా ఏమీ పుయ్యట్లేదు, లేదంటే చాలా గులాబీలు ఇవన్నీ అయితే చాలా ఎక్కువగానే ఉండేవి. మళ్ళీ వర్షాలు పడాలి అప్పుడు కానీ మళ్ళీ మొక్కలు అయితే బాగా రావన్నమాట. సో ఈ ఎండకు మొత్తం అన్నీ ఎండిపోయినట్టు అయిపోతున్నాయి. సో ఏ చెట్టుని కూడా ఎక్కువగా పువ్వులు అయితే పుయ్యట్లేదు. అండ్ అలాగే చీమలు కూడా పట్టేసి మొత్తం మొక్కలన్నీ పాడైపోయినాయి. వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను, కొంచెం లెంగ్తీగా ఉందని చెప్పేసి. అండ్ ఈ పైన ఒక 3 మల్లె చెట్లు అయితే ఉన్నాయి, సమ్మర్లో చాలా బాగా పూసాయి. సో ఈసారి చాలా తక్కువనే చెప్పాలి, అవి కూడా కొంచెం వదిలిపోయినట్టు అయిపోయినాయి అనమాట. అక్కడక్కడ ఒక 10 అలా పూస్తున్నాయి అంతే, లేదంటే చాలా ఎక్కువగా పూసాయి అనమాట. మళ్ళీ వర్షాలు పడ్డాక పూలన్నీ పూచిన తర్వాత మీకైతే చూపిస్తాను పైన ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది. సో అంత గ్రీనరీ కూడా లేదనమాట ఈ ఎండ వల్ల. ఇక్కడ పైన వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా, దాంట్లో వాటర్ పట్టేసి మొక్కలకైతే వేసేస్తామన్నమాట. ఒక బకెట్ అయితే ఉంటుంది పైన. ఇంకా పైకి వెళ్ళినప్పుడల్లా ఎవరు వెళ్తే వాళ్ళు వాటర్ అయితే వేసేస్తారు, అత్తయ్య గారు కానీ బావగారు కానీ అక్క కానీ ఎవరైనా సరే, లేదంటే ఒకసారి పిల్లలు కూడా వేస్తారు సరదాగా పైకి వెళ్ళినప్పుడు. ఎవరికి కుదిరితే వాళ్ళైతే మొక్కలకి వాటర్ అయితే వేసేస్తాము. ఎక్కువగా ఈ సిటీల్లో మేడపైనే మొక్కలు అనేవి పెంచుతూ ఉంటారు, ఎందుకంటే కింద అంతా ప్లేస్ అది ఉండదు కదా ఎవరికి కూడాను. సో వాళ్ళకి ఉన్న ప్లేస్లో మొత్తం ఇల్లు కట్టుకుంటారు కాబట్టి ఇలాగ కుండీలు పెట్టేసుకుని బాల్కనీలోని లేదంటే ఈ పైన ఇలా వేసి పెంచుకుంటారనమాట. సో అలా కుండీల్లో వేసుకుని జాగ్రత్తగా పెంచుకుంటారు. విలేజ్లో మన సైడ్ అనుకోండి, సో మొత్తం మనకి ఎక్కువగా ప్లేస్ ఉంటుంది కాబట్టి అక్కడక్కడ మొక్కలు వేస్తాం, కానీ రెగ్యులర్గా అయితే వాటర్ అనేవి పెట్టము, ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు పెడుతూ ఉంటాము. ఇక్కడ అందరూ కూడా శ్రద్ధగా మట్టి కొనుక్కొని కుండీలు కొనుక్కొని అలా మొక్కలు కొనుక్కొని వేసుకుంటారు. ఇక్కడ మా అక్కగారు అమ్మాయి వీడియో షూట్ చేస్తుందని చెప్పాను కదా, కాళ్ళు ఆడుతున్నాయి పిన్ని కూర్చుంటానని చెప్పేసి ఇక్కడ ఇంకొక పెద్ద బకెట్ ఉంటే తీసుకొచ్చి ఇచ్చాను కూర్చోమని చెప్పేసి. చైర్లో అత్తయ్య గారు బట్టలు పెట్టాను అనమాట, అందుకని చెప్పేసి ఇంకా బకెట్ ఇస్తే బకెట్ మీద అయితే కూర్చుంది. ఇంకా మొక్కలకి నీళ్ళు వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కిందకి వెళ్ళిపోతాము. హన్విత లేచిందో ఏంటని చెప్పేసి ఫాస్ట్గా నీళ్ళు అయితే వేసేస్తున్నాను. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.